ఈ 40 దినాలు మనం ఏం చేయాలంట? దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని వాక్యం వినాలి. మనం ఎక్కడ అజాగ్రత్తగా ఉన్నామో జాగ్రత్త పడాలి, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నామో జాగ్రత్త పడాలి, ఎక్కడ మనము చెరలోకి వెళ్ళేటట్లుగా ఉన్నామో, ఎక్కడ మనకిచ్చిన దేవుడిచ్చిన స్వేచ్ఛను మనము దుర్వినియోగం చేస్తున్నామో దాన్ని మనము ఏం చేయాలంట? గ్రహించాలి. దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు, నీ ఇష్టం, ప్రార్థన చేస్తే చేయొచ్చు, లేకపోతే పడుకోవచ్చు. మంచి నీ ముందు 2 ఉన్నాయి. ఏంటిది? మంచి ఉంది, చెడ్డది ఉంది. శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. కీడు ఉంది, మేలుంది. అయితే ఎంచుకునేది ఎవరి చేతిలో పెట్టిండు దేవుడు? మన చేతిలో ఉంది. నువ్వు మంచిది ఎంచుకుంటావా, చెడ్డది ఎంచుకుంటావా? ఆశీర్వాదం ఎంచుకుంటావా, శాపం ఎంచుకుంటావా? మేలైనది ఎంచుకుంటావా, జీవమైనది ఎంచుకుంటావా, కీడైనది ఎంచుకుంటావా? ఎవరి చేతిలో ఉందంట?